హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు తెలుగు వ్లాగ్స్. ఈ రోజు నుంచి మగ్గం వర్క్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి, పోస్ట్ చేస్తాను. వీక్లీ 1 వీడియో అయితే పోస్ట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇప్పుడైతే నార్మల్ నీడిల్తో మనం మగ్గం వర్క్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందు మగ్గం వర్క్ చేసుకోవాలంటే ముందు మెజర్మెంట్స్ అనేవి ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ మనము డ్రా చేసుకోవాలనేది తెలుసుకోవాలి కదా. ముందుగా బ్లౌజ్ని అయితే 2 ఫోల్డ్స్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మన బ్లౌజ్ ఆరి బ్లౌజ్ ఉంటుంది కదా, దాని కొల ఎంత అంటే మన లెంత్ ఎంత ఉందో దాన్ని పొడవు తీసుకోవాలి. నాదైతే 15 ఉంది. దానికి ఖర్చులకి అన్నిటికీ పోయి 15.5 తీసుకున్నా. అండ్ ప్రతి ఒక్కరికి నెక్ సైజ్ అనేది 2.5 తీసుకుంటే సరిపోతుందండి. ఇంకా భుజము ప్రతి వాళ్ళకి కూడా 3 అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఫోల్డింగ్లో సగం పోతుంది, ఖర్చులకి సగం పోతుంది, అండ్ మనము హ్యాండ్స్కి ఫోల్డింగ్ చేస్తాం కదా అక్కడ సగం పోతుంది అనమాట. 3 అయితే కరెక్ట్ ఫిట్టింగ్ అనమాట. భుజాలు కూడా జారవు. 3 ప్రతి ఒక్కరు కూడా 3 తీసుకోండి. ఇంకా లావుగా ఉన్న వాళ్ళైతే 4 తీసుకోవాలి. ఇప్పుడు నెక్ డీప్ అనమాట. అంటే మనకి బ్యాక్ సైడ్ డీప్ ఎంత కావాలో కొంతమంది ఎక్కువ డీప్ ఉంటే నచ్చుతారు, అండ్ కొంతమంది తక్కువ డీప్ ఉంటే నచ్చుతారు అనమాట. నేను ఇక్కడ 10.5 అలా తీసుకున్నాను. అలాగైతే లుక్ బాగుంటుంది ఆరి వర్క్కి. ఇంకా కిందకి దించేసామంటే బాగోదు. 9 అయినా తీసుకోవచ్చు. నేనైతే 10.5 తీసుకున్నాను. డిజైన్లో సగం పోతుంది, అందుకోసమే 10.5 తీసుకున్నా. కరెక్ట్గా నార్మల్గా చిన్న రౌండ్ కావాలంటే 9 అయితే సరిపోద్ది అనమాట. ఇలా చూడండి, 2 ఫోల్డింగ్స్. ఈ బార్డర్ ఏవైనా వచ్చాయి అనుకోండి, ఆ బార్డర్ అనేది మనం వెనక్క ఉంటుంది కదా బేస్, అక్కడికి వచ్చేట్టు తీసుకోవాలన్నమాట. ఇలా 2 ఫోల్డ్స్ వేసుకున్నాను. ఇప్పుడు నేనైతే ఈ పొడవుని మొత్తం కొలుచుకుంటాను. పైదంతా క్లాత్ని విడిచిపెట్టాను అనమాట. ఇక్కడ ఈ డిజైన్ కిందకు వచ్చింది కదా, ఆ కింద నుంచి 15.5కి అయితే ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మనము వెనక డిజైన్ వచ్చిన భాగం దుక్క అయితే మనం వెనక పాటు తీసుకుంటే లుక్ కూడా చాలా బాగుంటుంది. కింద డిజైన్ అనేది రౌండ్, అదే కింద మనకి బేస్ ఉంటుంది కదా అక్కడైతే వస్తుంది అనమాట. నెక్ అయితే 2.5, ఇంకా డీప్ 10.5 తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఈ 2.5 కొల నుంచి డీప్ అనేది మనము తీసుకోవాలి. 10.5కి మార్క్ చేసుకొని స్కేల్తో డ్రా చేసుకుంటే బాగుంటుంది అనమాట. నేను ఇక్కడ 10.5కి బదులు కొంచెం 9.5 అలా తీసుకున్నాను. నేను డిజైన్ వేసేటప్పుడు కొంచెం డీప్కి వేసుకుంటాను, కొద్దిగా దించి వేసుకుంటాను. మీకు చూపించాలని 9.5 తీసుకున్నాను. అండ్ భుజం అనేది 3 అనమాట. 3 తీసుకుంటే ఎవరికైనా కూడా సరిపోద్ది. ఇంకా లావుగా ఉన్న వాళ్ళైతే 3.5 తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు స్కేల్తో స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇక నుంచి నేను ఈ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్ నీడిల్తో మనము ఈజీగా సింపుల్గా మగ్గం వర్క్ని ఇంట్లోనే డిజైన్ చేసుకోవచ్చు అనమాట. చాలా వరకు బయట మనం ఇచ్చామంటే 3,000 4,000 అలా చాలా కాస్ట్ అనమాట. అస్సలు నార్మల్ పీపుల్ అయితే అస్సలు వేసుకోలేరు అనమాట. నేను నా బ్లౌజెస్ మొత్తం కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకున్నాను. చాలా ఈజీగా సింపుల్గా మనము ఇంట్లోనే తక్కువ ఖర్చుతో అయితే మగ్గం వర్క్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ చంక కావాలంటే గీసుకోండి. ఇక్కడ నాది బ్లౌజ్ తాలూకుది అయితే 5.5 ఉందన్నమాట. చాలామందికి ఈ భుజం అనేది 4.5 5.5 అలా ఉంటుంది. నాదైతే 5.5 ఉంది. నేను ఇక్కడ మెజర్మెంట్ అయితే 5.5 తీసుకున్నాను. ఇది భుజము. ఇది అవసరం లేదు, కానీ డిజైన్ బయటికి రాకుండా అయితే మనము డ్రా చేసుకోవాలి. ఈ డిజైన్ అనేది చూడండి ఇక్కడ మనము డ్రా చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అందులోన డ్రా చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ కావాలనుకుంటే ఇక్కడ కొంచెము ఒక 1/2 ఇంచ్ వరకు లైన్ పెట్టుకొని ఇక్కడ షేప్ అనేది గీసుకోండి. రౌండ్ కావాలంటే రౌండ్, స్క్వేర్ కావాలంటే స్క్వేర్లో కూడా ఉంచేయచ్చు. చాలామంది కర్వ్ డిజైన్ కూడా వేస్తూ ఉంటారు కదా, నేను వేసి చూపిస్తాను. జస్ట్ నార్మల్గా వేసి చూపిస్తాను. నాకైతే పెద్దగా నచ్చదు.
చూడండి ఈ విధంగా మనము కర్వ్ డిజైన్స్ అంటే ఇలా వేసుకుంటూ ఉంటారు కదా, అలా కావాలంటే ఈ లైన్ బయట ఇలా డిజైన్ చేసుకొని దాని మీద అయితే మనము స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా దాని బయట డిజైన్ మొత్తము వస్తుంది. ఆ ఏరియాలో మనము డిజైన్ అనేది వేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా కర్వ్స్ అయితే డ్రా చేసుకొని డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఈ డిజైన్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు, ఈ కర్వ్ డిజైన్స్ అనేవి మోడల్స్ అన్నమాట. ఇలా డ్రా చేసుకుని దీన్ని కొంచెం డార్క్గా డ్రా చేసుకోండి. ఈ ఒక సైడ్ డ్రా చేసుకున్నామంటే సెకండ్ సైడ్ కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఈ విధంగా డ్రా చేసుకున్నాను కదా, దీన్ని కొంచెం థిక్గా డ్రా చేసుకొని అంటే కొద్దిగా చాక్ పీస్తో డార్క్గా గీసుకొని సెకండ్ సైడ్ కూడా ఫోల్డ్ చేసుకొని దాన్ని ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ ఫస్ట్ సైడ్ అనేది ఈ విధంగా నేను డ్రా చేశాను కదా, ఇలా చాక్ పీస్తో కొంచెం డార్క్గా ఈ షేప్ని అనేది డ్రా చేసుకొని ఆ ఫోల్డింగ్ అనేది మిడిల్లో పట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్తో ప్రెస్ చేయండి. ఆ అచ్చు అనేది ఇటు సైడ్ కూడా పడుతుంది అనమాట. అప్పుడు కరెక్ట్గా ఇంకా మనకి వంకలు లేకుండా చక్కగా నీట్గా క్లీన్గా వస్తుంది. చూడండి ఈ విధంగా 2 హ్యాండ్స్తో ఈ విధంగా మనం రబ్ చేసుకున్నామంటే నీట్గా అవతలున్న బార్డర్ అనేది ఇటు సైడ్ ప్రింట్ పడుతుంది అనమాట. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాము. చూడండి నేనైతే ఈ విధంగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ప్రింట్ అనేది ఎంత చక్కగా పడిందో. దీని మీద మనం డ్రా చేసుకున్నామంటే వెనక బ్యాక్ పార్ట్ అనేది చాలా నీట్గా క్లీన్గా ఒకే షేప్లో వస్తుంది అనమాట. ఒకసారి అయితే ట్రై చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఇక నుంచి ఈ వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. వీలైనంత వరకు మీకు నచ్చుతాయి. నార్మల్ నీడిల్తో ఈజీగా ఇంట్లోనే మగ్గం వర్క్ తక్కువ ఖర్చుతో ఎలా చేసుకోవాలో నేను వేసి చూపిస్తాను, మీకు కూడా నచ్చుతాయి. ఈ విధంగా చూడండి నీట్గా నేనైతే డ్రా చేసుకున్నాను అనమాట. మీకు ఎలా కావాలంటే ఆ మోడల్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇలా రౌండే విడిచిపెట్టేస్తున్నాను. కర్వ్స్ అయితే నాకు ఇష్టం లేదనమాట. ఈ రౌండ్ పార్ట్లో అనమాట మనము డిజైన్ని వేసుకోవాలి. దీన్ని రౌండ్ది మనకి మగ్గం వేసే ప్లేది సర్కిల్ ఉంటుంది కదా, దానిలో కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. ఈ బార్డర్ పెద్ద బార్డర్ ఉన్న దాంట్లో మనము హ్యాండ్స్కి డ్రా చేసుకోవాలన్నమాట. హ్యాండ్స్ కూడా మనము 4 ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మనకి డ్రా చేసుకుంటే ఇక్కడ హ్యాండ్స్ అనేవి వస్తాయి. ఈ మధ్యలో మనము డిజైన్ అనేది ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ వేసుకోవచ్చు. ఇక నుంచి ఈ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే చిన్న లైక్ చేయండి. ఈ విధంగా టైట్గా ఫిట్ చేసుకోవాలి. తర్వాత అయితే మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అనమాట ఇలా వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.